దీప అంటూ ఉంటుంది. చూడు జోష్న, ఇది నీకు నాకు మధ్య జరుగుతున్న పోటీ కాదు. ఇది మన కుటుంబానికి, దక్షిణామూర్తి తాత కుటుంబానికి జరుగుతున్న పోటీ. ఈ పోటీలో ఓడిపోతే తాత ఏమన్నాడో నీకు గుర్తుంది కదా. ఒక్కసారి నువ్వు గెలిచి చూడు. ఇంట్లో అందరూ నిన్ను గొప్పగా చూస్తారు, మెచ్చుకుంటారు. ఈ ఒక్కసారి నా మాట విను. మన కుటుంబం అందరం కలిసి ఈ పోటీలో తాతయ్యని గెలిపిద్దాం. నాతో చేయి కలుపు జోష్న. జోష్న కోపంగా, ఏంటి దీప, నీ మాటలతో నా కుటుంబం మొత్తాన్ని ఫూల్స్ చేస్తున్నావు. నీ మాటల్ని నమ్మి అదే నిజం అనుకుంటున్నారు. నేను కూడా నీ బుట్టలో పడతానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు మంచి చెయ్యవు. నాకు ఎప్పటికీ స్నేహితురాలివి కాలేవు. అయినా ఈ పోటీలో గెలిస్తే పేరు నీకే వస్తుంది. అందరూ నిన్ను మెచ్చుకుంటారు. నాకది ఇష్టం లేదు. నువ్వు ఈ పోటీలో ఓడిపోవాలి. అది చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను. నా వంటలతో నీ వంటల్ని నాశనం చేయడమే నా ప్లాన్. దీప మాట్లాడుతూ, జోష్న ఏం మాట్లాడుతున్నావు? ఇది సుమిత్ర అమ్మగారి కోరిక కూడా అని అంటూ ఉంటుంది. జోష్న వచ్చేసి, మా అమ్మకి తన పుట్టింటి మీద కోపం ఉందేమో, దానికోసం నేను వాళ్ళని గెలవనివ్వాల్సిన అవసరం లేదు. ఈ కాంపిటీషన్లో నువ్వు ఓడిపోవడమే నాకు కావాలి అని అంటూ ఉంటుంది జోష్న. జోష్న మాటలు వెనక నుండి విన్న సుమిత్ర కోపంతో ముందుకు వచ్చి జోష్న చంప పగలగొడుతుంది. అందరూ షాక్ అవుతూ ఉంటారు. దీప షాక్ అవుతూ, సుమిత్రమ్మగారు అని అంటుంది. సుమిత్ర దీపతో, నువ్వు నాకేమి చెప్పొద్దు. ఇది మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. ఛీ, సిగ్గులేదా నీకు? నీ కుటుంబం వేరే వాళ్ళ చేతిలో ఓడిపోతుంటే సంతోషపడుతున్నావా? నీలాంటి సిగ్గులేని కూతురు నాకు పుట్టినందుకు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతలో మేనేజర్ వచ్చి గొడవ గురించి అడగ్గా సుమిత్ర కవర్ చేస్తుంది. సుమిత్ర చెబుతూ, ఏం లేదు, జోష్న చెంప మీద దోమ వాలితే కొట్టాను అంతే. సుమిత్ర గారు దీప వైపు తిరిగి, దీపా, నువ్వు ఈ పోటీలో ఖచ్చితంగా గెలవాలి. జోష్న మళ్ళీ ఏదైనా నాటకాలు వేస్తే దీని జన్మలో క్షమించను, ఇంట్లోకి కూడా రానివ్వను అని సుమిత్ర అంటుంది. సుమిత్ర కోపంతో వెళ్లి కుర్చీలో కూర్చుంటుంది. శివన్నారాయణ అడగ్గా, ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అంటుంది. పారిజాతం ఇది గమనించి భయపడుతుంది. పారిజాతం కార్తీక్తో, ఒరే కార్తీక్, సుమిత్ర ఎందుకు జోష్నను కొట్టింది? దోమ అని అబద్ధం చెప్తోంది అని అంటుంది. కార్తీక్ పారిజాతంతో, వెళ్ళి అత్తను అడుగుపారు. నిజం తెలిస్తే నీ చంప కూడా వాయిస్తుంది. అత్త కూతుర్నైనా సరే తప్పు చేస్తే ఊరుకోదు. జోష్న దీపను ఇబ్బంది పెట్టడానికి చూసిందని తెలిసిపోయింది అని అంటాడు కార్తీక్. పారిజాతం, అంటే ఈ విషయం నీక్కూడా తెలిసిపోయిందన్నమాట. తాతతో చెప్పకురా బాబూ, నా మెడ విరిచేస్తాడు అని అంటుంది పారిజాతం. పోటీ ముగుస్తుంది. కిరణ్ అనే మెయిన్ చెఫ్ వంటకాలను, దీప వంటకాలను జడ్జిలు రుచి చూస్తారు. ఇద్దరికీ సమానంగా 98 పాయింట్లు వస్తాయి. పోటీలో ఇద్దరికి టై అయింది కాబట్టి స్పెషల్ గెస్ట్ గా ఫారెన్ నుండి మిస్ సౌందర్య గారు వస్తున్నారు అని అనౌన్స్మెంట్ చేస్తారు. సౌందర్య డిషెస్ రుచి చూసి ఈ రోజు వంటల పోటీలో విజేత దీప అని అనౌన్స్ చేస్తుంది. మాలిని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇద్దరికీ సమాన పాయింట్లు వచ్చినప్పుడు దీపనే విజేత అని ఎలా చెప్తారు అని ప్రశ్నిస్తుంది. సౌందర్య దానికి సమాధానంగా, ఎందుకంటే దీప చేసిన కూరలో ఉప్పు ఎక్కువైనా తన వంటను వేస్ట్ చేయకుండా బంగాళదుంప లేదా నిమ్మరసం కలిపి దానికి ఒక స్పెషల్ టేస్ట్ తెచ్చింది. తన టాలెంట్తో వంటను కాపాడింది. కానీ మీ షెఫ్ ఉప్పు ఎక్కువైతే దానిని మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. అందుకే దీప విజేత అని అనౌన్స్ చేశాను అని చెప్తుంది సౌందర్య. శివన్నారాయణ సంతోషపడతాడు. అలాగే మాలిని తలదించుకుంటుంది. దీపకి అవార్డు ఇస్తాము అంటే శివన్నారాయణ తాతగారికి ఇవ్వండి అని తను చెప్తుంది. వెంటనే శివన్నారాయణ ఆ బహుమతిని అందుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. మాలిని అంటూ ఉంటుంది, ఈ రోజు మీరు గెలిచి ఉండొచ్చు బాబాయ్, కానీ మీ రెస్టారెంట్ ను దెబ్బకొట్టి మాదే నెంబర్ 1 అవుతుంది అని అంటూ ఉంటుంది మాలిని. శివన్నారాయణ కోపంగా, నువ్వు పగటి కలలు కంటున్నావు మాలిని, దక్షిణామూర్తి ముందు నీ కోడల్ని కంట్రోల్ చేసుకో అని చెప్పి అక్కడ్నుంచి ముందుకు కదులుతాడు శివన్నారాయణ. అంతలో షెఫ్ కిరణ్ వచ్చి శివన్నారాయణ కాళ్ళ మీద పడతాడు. కిరణ్ చెప్తూ ఉంటాడు, సార్ నన్ను క్షమించండి, ఈ మాలినీదేవి గారు రెట్టింపు జీతం ఇస్తానని నన్ను డబ్బుతో కొనేశారు. కానీ పోటీలో ఓడిపోయేసరికి నన్ను కొట్టి ఉద్యోగంలో నుంచి తీసేశారు. నన్ను క్షమించండి, మళ్ళీ మీ రెస్టారెంట్లో చేర్చుకోండి అని బతిమలాడుతూ ఉంటాడు. శివన్నారాయణ కోపంతో, డబ్బు కోసం అమ్ముడుపోతావా? నీలాంటి వాడిని ఈ శివన్నారాయణ జన్మలో నమ్మడు. నా దగ్గర నీకు స్థానం లేదు అని కోపంగా చెప్తాడు కిరణ్కి. ఇంటికి వచ్చాక సుమిత్ర మళ్లీ జోష్న చెంప పగలగొడుతుంది. జోష్న చేసిన కుట్రలన్నీ శివన్నారాయణకు చెబుతుంది. సూరజ్ ప్లాన్ వల్లే జోష్న ద్వారా దీప పోటీలోకి వచ్చిందని, సూరజ్ తెలివిగా వ్యవహరించాడనే విషయం కూడా తెలుస్తుంది శివన్నారాయణ గారికి. శివన్నారాయణ సూరజ్ ని మెచ్చుకుంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు.
శివన్నారాయణ జోష్న పారిజాతాలపై ఆగ్రహంతో, ఛీ, నన్ను తాత అని పిలిచే హక్కు నీకు లేదు జోష్న. ఆ హక్కు కేవలం కార్తీక్ దీపలకు మాత్రమే ఉంది. మీ ఇద్దరి వేషాలన్నీ నాకు తెలిసాయి. రేపు నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి. లేదంటే ఇద్దరు శాశ్వతంగా ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది అని సీరియస్గా చెప్తాడు శివన్నారాయణ. కార్తీక్, దీప, కాంచన అలాగే అనసూయలు శివన్నారాయణ తీసుకోబోయే నిర్ణయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అనసూయ మాట్లాడుతూ, జోష్న బుద్ధి మారాలంటే దానికి పెళ్లి చేయాలి. ఆ సూరజ్ గాడే దానికి కరెక్ట్ జోడి అని అంటూ ఉంటుంది. కార్తీక్, కరెక్ట్ గా చెప్పావమ్మా. సూరజ్ లాంటి వాడు భర్తగా వస్తేనే జోష్న బుద్ధి మారుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. బావా, నువ్వు చెప్పింది నిజమే. తాతయ్య కూడా జోష్నకు సూరజ్కు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడేమో అని అంటుంది దీప. ఆ మాటలు వినగానే కాంచన, దీప ఆలోచనలో పడతారు. రాబోయే ఎపిసోడ్లో శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో చూడాలి మరి.